హలో అస్సలం వాలేకుమ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబానా సత్ క్రేజీ వ్లాగ్స్. రండి ఈరోజు క్రేజీగా పాయా చూపిస్తాను. ఈ పాయా నేను చేయలేదండి, నాకు కొంచెం హెల్త్ బాగాలేదని మా వారికి ఏమండి నాకు వేడిగా పాయా అలాగే నాన్ తినాలని ఉందండి అన్నాను. ఇంట్లో చేయాలంటే కొద్దిగా కష్టమే కదండి, అందుకని మా వారు బయట నుంచి తీసుకొచ్చారండి. నేను మార్నింగ్ చెప్పాను, ఈవినింగ్ తీసుకొచ్చారండి. నాన్ చూడండి ఎంత బాగున్నాయో. ఒక్కొక్కరికి ఒక్కొక్కటని 4 తెచ్చారు, కానీ అంత తినలేరండి. ఒక్క దాంట్లో సగం మాత్రమే తినగలం ఎవరైనా సరే. పిల్లలైతే కొద్దిగా ఒక ముక్క తినగలరేమో, అంతేనండి. ఎలాగో తెచ్చారు కదండి, మీరే ముక్కలు చేసి చక్కగా వేసి ఇవ్వండి అంటే సరేలే అని మా వారు కట్ చేస్తున్నారు. చూడండి, ఇది కుండలో కాలుస్తారండి. నాన్ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది మామూలుగా తినే కంటే ఇలా చికెన్ కర్రీ కానీ పాయా కానీ మటన్ మర్గ్ కానీ వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మా పాప కూడా పక్క నుండి నాకు కూడా వేయండి డాడీ అంటే సరే అని మా పాపకు కూడా వేస్తున్నారండి. ఇది చాలా టేస్ట్గా ఉందండి. చక్కగా మిరియాలు చాలా ఎక్కువగా వేసి జలుబు దగ్గు జ్వరం అలాంటివి ఉన్నప్పుడు ఇలాంటివి తిన్నప్పుడు పటాపంచలు అయిపోద్ది అనుకోండి, అంత టేస్ట్గా ఉంటుంది ఈ పాయ అయితే మాత్రం. ఇంట్లో చేసుకోవడం అంటే కొద్దిగా ఓపిక ఉండాలి, కానీ ఇంట్లో చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుందండి. చూసారా మేక కాలండో. చూడండి, నేను బయట పాయ తినడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇంట్లో చేసుకొని తిన్నాను కానీ బయటది ఎప్పుడు తినలేదండి. మా వారు సరేలే బయటది కూడా తిను, చాలా బాగుంటుంది, మిరియాలు వేసి చేస్తారు, జలుబు దగ్గు అలాంటివి ఉంటే దెబ్బకి పోతాయని చెప్పి తీసుకొచ్చారండి. ఇక చూడండి, అలా వేస్తున్నప్పుడే నా నోట్లో నీళ్ళు ఊరిపోయినాయి అనుకోండి. చూడండి, ఇది మొత్తం నానంతా మునిగేలాగా ఈ పాయ వేసుకోవాలండి. మా పాప కూడా నాకు కూడా కావాలి అని ఏడిస్తే సరేలే అని కొద్దిగా వేసారండి. ఇది స్పైసీగా ఉంటుంది కాబట్టి తినలేరు చిన్నపిల్లలు. ఇంకా చూడండి, ఇలా వేసుకుని ఒక్కొక్క ముద్ద తింటుంటే అబ్బా భలే టేస్ట్గా ఉందండో. దెబ్బకి నా జలుబు ఎగిరిపోయిందండి. చూసారా, నా గొంతు కూడా చక్కగా క్లియర్ అయిపోయింది. పాయ అలాగే 4 నాన్లు కలిపి కాస్ట్ వచ్చేసి 300 అండి. వర్తనే అనిపించింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి. అలాగే నా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మా శ్రీవారికి కూడా థ్యాంక్స్ అండి. అలాగే వీడియో చూస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి, నా వీడియో చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.